శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చినా. మరి సురి వేసుకుందామా? ముందుగాలైతే హెడ్లైన్స్. దున్నపోతు మీద వాన పడ్డట్టు లోకమంతా చల్లగా నిద్రపోతుంటే నడియాంగొట్ట రాత్రి కత్తులు పట్టుకొని కాసులు కూసున్నూరులో కొందరు నరూప రాక్షసులు అడవిలో కాసే వెన్నెల లెక్క ప్రశాంతంగా నువ్వు గీ ఊరిని సూత ఒక్క రాత్రిలోనే రక్తం మేరులై పారతట్టి చేసుర్రు. ముందు వెనుక చూడకుండా చెరువులో దూనికినట్టు వీళ్ళ ఘోరానికైతే ఒడిగట్టిర్రులు. కానీ మన పోలీస్ అన్నలు మాత్రం వీళ్ళకి వేసిన ట్రీట్మెంట్ చూస్తేనా గుండెల్లో జల్లు మంటది. మరి పోలీసులు ఏం చేసిర్రు, ఆ దరిద్రులకు ఎసొంటి బంపర్ ఆఫర్ ఇచ్చిర్రో చూడాలి కదా. ఇప్పుడు కథ ఎక్కడికి పోయిందంటే నడి రోడ్డు మీద పానాలు తీసేంత ముదిరింది. పూణే కాట్రాజ్ విలేజ్ చెరువు దగ్గరున్న కాట్రాజ్ కట్ట హోటల్ ముంగట నడియం కొట్ట రాత్రి ఒక్కటేసారి కత్తులు మెరిసినాయి. ఒక యూత్ పిల్లగాన్ని సంపేసిల్లు పాపం. చేతుల కత్తులు, మనుషుల కోపం. కథమిగా ఒక మనిషి పానాలు తీసే గీ లఫంగి బ్యాచ్ తయారైంది. అప్పటిదాకా నిమ్మలంగా ఉన్న ఏరియా జర్ర ఒక్కసారి గీ ఆర్తతోనే మస్తు గాయగత్తరైంది. గీ హంతకుల ఆటలు ఎంతోసేపు జాగలే. మర్డర్ ముచ్చట తెలుసుడే ఆలస్యం. పోలీసులు సైరన్ లేసుకుంటే వేట స్టార్ట్ చేసిండ్రు. గంటలనే వాళ్ళని ఎక్కడున్నా లాక్కొచ్చి బేడిలేసిండ్రు. అగో చూడుండ్రి, కారు ముంగట బంపర్ మీద ఊసోబెట్టిండ్రు. గాల్లేగా మూతవర్లు. కుండపోత వానాల చెరువు నిండినట్టు ఏరియాల భయం పెరిగిపోకుండా పోలీసులు స్పీడ్గా యాక్షన్ తీసుకోవడం చూసి పబ్లిక్కు శబాష అంటాండ్రు. గంతే గిట్ల ఊరేగించిండ్రు ఇక కారు మీదనే. చట్టం చేతుల్లోకి తీసుకొని విర్రవిగేటోళ్లకు మన పోలీసోళ్ళు గంటలనే సినిమా చూపించి లోపలేసిండ్రని పోలీసులు వేసిన స్కెచ్ను ఊరంతా పొగడబట్టే. అసలైన మజా ఏందంటే సీన్ రీక్రియేషన్ కోసం నిందితులను క్రైమ్ స్పాట్కు తీసుకొచ్చిన పోలీసులు వాళ్ళకొక ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. గదేనుల్లా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు లోపల ఎవ్వలకు తెలియకుండా నల్ల కవరేసి తీసుకుపోతే బిల్డప్ ఇస్తారని ఇద్దరు నిందితులను పోలీస్ జీపు ముంగటుండే బంపర్ మీద ఊసబెట్టి ఊరంతా తిప్పిండ్రు. గీ ఊరేగింపు కథ చిన్నగా లేదు. మళ్ళా నడి రోడ్డు మీద జీపు బంపర్ ఎక్కించి నలుగుల పాలు చేసిండ్రు మోతబర్లకు. చూసిన జనాలు మాత్రం మంచిగా దొంగన కొడుకులకు వీళ్ళకి ఇట్లాంటి ట్రీట్మెంట్ వాడితేనే బుద్ధొత్తది. ఉత్తగానే ఒకళ్ళ పానాలు తీసే కదరా అని తిట్టుకుంటా వాళ్ళకు పడ్డ శిక్షకు సప్పట్లు కొడతాండ్రు జనాలు. అడగందే అమ్మాయిన బోవెట్టదంటారు కానీ మనోళ్ళు మాత్రం అడగకుండానే ఆకాశం దిక్కు చూసుకుంటా పెద్ద ప్లానే వేస్తురులా. షేటంతా ముఖం పెట్టుకొని షేటేడు బువ్వదిని అక్షింతలు వేయించుకున్నట్టు తయారైంది కొందరి పరిస్థితి. ఒక దిక్కు సైంటిస్టుల మోత, ఇంకో దిక్కేమో మనోళ్ళు మాత్రం దేవుడి మీద భారం. మొత్తం మీద ఆన కోసం గోడ మీద పిల్లి లెక్క ఎటువాన పడితే అటు గొడుగు పడదాం అనుకునేటోళ్ళకే ఒక పెద్దయిన గట్టి టాస్క్ ఇచ్చిండుల్లా. అసలు ఆ గుళ్ళ ఏం జరిగింది, అక్కడ చేసిన యాగం ఏంది ముచ్చట చూద్దాం పర్రి. కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి అంటే మామూలు దేవుడు కాదుల్లా. నమ్మినోళ్లకు అడిగినంతిచ్చే మహిమగల దేవుడు. ఆడుండే ప్రజల గుండెల్లో కొలువైన ఆ స్వామి గుడికి మన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పోయిండు. రాత్రమంతా మస్తు ఆనలు గురవాలే, కరువు ఛాయలు పోవాలని స్వామికి ఏకంగా 108 కళాశాలతోని మహా అభిషేకం జరిపించిండ్రు. వరుణయాగం యజ్ఞయాగాలు చేసుకుంటా యావత్ తెలంగాణ ప్రజల పాడి పంటలతోని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకున్నారు. దేవుని మీద నమ్మకం ఉంచి లోక కళ్యాణం కోసం పెద్ద పూజలు చేసుడు నిజంగా మెచ్చుకునే ముచ్చట్నే కదనుల్లా. తినడానికి తిండి లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టున్నది మన సైంటిస్టుల వ్యవహారం. ఎల్నినో వచ్చింది, ఈసారి వానలు పడవు, భూములు ఎండిపోతాయని ఏవేవో లెక్కలు చెప్పి జనాల గుండెల్లా రైలు పరిగెత్తించిర్రు. చెవిటోను ముందు శంఖమూదినట్టు వాళ్ళ సోది సూత్రాలు ఈని ఇసిగిపోయిన మంత్రి సారు సైన్స్ పక్కన పెట్టి సామి పాదాలు పట్టుకున్నాడు. శాస్త్రవేత్తలు ఏదేదో చెప్తే మన సమాజం మాత్రం భగవంతుడి మీద నమ్మకంతోనే నడుస్తాంది.
అందుకే యావత్ తెలంగాణలా అన్ని గుళ్ళల్లా వరుణయాగాలు చేసుకుంటా ఆ ఎల్లినో పీడ విరగడై మబ్బులు గారికి వానలు దంచుకొట్టాలని గట్టిగానే దండాలు పెడతాండ్రు మస్తు మంది. ఇక పూజలు చేసుడు మంచిగానే ఉన్నది కానీ అంగట్లన్నున్న అల్లున్నోట్ల శనున్నదన్నట్టు మన ఆఫీసర్లు కొంతమంది నేతల తీరు. వర్షాలు పడాలని గుళ్ళ యాగాలైతే చేస్తున్నారు కానీ పడ్డవాన నీటిని దాచుకోనికి ఊర్లల్లో చెరువులు కుంటల పూడికతీత పనులను మాత్రం గాలికి వదిలేసిండ్రు. ఎండాకాలం అంతా తాగునీటి గోసి ఉంటే పట్టించుకోనోళ్ళు ఇప్పుడు వానలు పడాలని కలశాల అభిషేకాలు చేసుకుంటా ఫోటోలు ఫోజులు ఇవ్వబట్టే. అడవి నాశనం ప్రకృతి వినాశనం చేసుకుంటా జనాల యాగాలు ఇంకో దిక్కు కాబట్టే. ఇగిట్లా చాలా మంది పెద్దసార్లేమో హైదరాబాద్ బోనాల పండుగని అమ్మవార్లకు మొక్కితే లోకల్ లీడర్లు మాత్రం వాన నీరు డ్రైనేజీలలో కలవకుండా చూసే తెలివిలేక చేతులు ఎత్తేసిండ్రు. దేవుడు కరుణించి వానలు కురిపించినా దాన్ని వాడుకునే తెలివి మనోళ్ళకి ఎప్పుడొస్తుందో ఆ వీరభద్రస్వామికే ఎరక కావాలిగా. గోడ కొట్టిన సున్నము గంపల పెట్టిన పండు ఎట్లాగూ దాచిన దాగం అనుకుంటారు కానీ మనోళ్ళు మాత్రం ఇంకొక ముచ్చట్ను దాస్తందుకు చూస్తుర్రులా. ముందుంది ముసళ్ళ పండగ. ఇక ఇప్పుడు ఈ ముసుగుల గుద్దలాట్లు ఎందుకు చెప్పుర్రి? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాకముందే అందరు జర కండ్లు రెక్కించి చెవులు ఎక్కించి నాల్సిన అలర్ట్ ఒకటి వచ్చిందుల్లా. కంటికి కనబడేది నిజం, చెవికి వినేది అబద్ధమని ఊరికే అనలేదు కదా మరి పెద్దలు. ఎటువో పోయిందనుకున్న ముచ్చట మళ్ళీ మన నట్టింట్లకు నడుచుకుంటూ వస్తున్నట్టుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఏమవుతుందో ఆ కిరికిరేందో చూపిస్తా, జర నిమ్మలంగా చూడుర్రి. కదా మళ్ళీ మొదటికి వచ్చిందేంద్రా సామి, జర్రంత గ్యాప్ దొరికిందో లేదో సప్పుడు చేయకుండా కొత్త వేరియంట్ రూపం మార్చుకునే ఎంట్రీ ఇచ్చింది. ఏపీలా ఒమ్రికాన్ RF.5 ఆగమాగం చేస్తుంది. నెల్లూరు, కడప, కృష్ణా, విజయవాడ జిల్లాల పోయింటి ఈ వైరస్ కేసులు ఒక్కొక్కటిగా బయటికి రాబట్టే. ఎవరికి ఎట్లా అనుకుంటుందో తెలియదు కానీ ఈడికే ఆడ 26 కంటే ఎక్కువ కేసులు అయ్యి మళ్ళా 4 ప్రాణాలు ఇడిచిండ్రట. ఈ గడ్డు సింగపూరు, మలేషియా దిక్కు తిరిగే ఈ కొత్త రోగం ఇప్పుడు ఏపీ గుమ్మంలోకి వచ్చి కూసున్నదా అన్నట్టు. నెత్తిన నోరు పెట్టుకొని వైద్యాధికారులు అలర్ట్ చెప్తున్నా కూడా మనోళ్ళు మాత్రం ఇంకా లైట్ తీసుకుంటూనే ఉన్నారు కదా. ఇక మన తెలంగాణ ముచ్చట కత్తే ఇల్లుగాలు ఒకడెత్తంటే సుట్టగాల్చుకోవడానికి ఇంకొకటి వచ్చిండట. గట్లున్నది కథ. ఏపీలా మరణాలు కాగానే ఇటు హైదరాబాద్లో జనాలకి గుండె జల్లు అన్నది. రోజు వందల మంది అటు ఇటు తిరుక్కుంటా మన డాక్టర్లు కూడా చెవులిక్కించి చూస్తాండ్రు. కుండపోత వానతోని చెరువు నిండినట్టు ఇప్పుడు భాగ్యనగరంలోని గాంధీ ఫీవర్ హాస్పిటల్స్కి జ్వరం, తగ్గని దగ్గు, ఒంటి నొప్పుల సిమ్టమ్స్తోని అచ్చేటోళ్ళు మత్తుగా పెరుగుతాండ్రు. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు జనాలు మాత్రం మాస్కులు లేకుండా సబ్బులతోని చేతులు కడుక్కోకుండా పాత ముచ్చట్లు మర్చిపోయి తిరుగుతాండ్రు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఏం లేదు, భయపడొద్దు అని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చెప్తున్నా పొరుగునోడికి సోకిన రోగం మనదాంక రాకుండా ఉంటుందా అని జనాలు జర్రంతా గుసగుసలు ఆడుకుంటాండ్రు. ఒక్క మన 2 రాష్ట్రాలకే కాదురా బై, ఇండియా మొత్తం ఇగో గిట్లనే ఉన్నది సీను. ఇక ఈ వైరస్ ఎప్పుడు ఎవరిని పట్టుకుంటాందో అర్థమే అయితలేదు. ఈ నెలలనే దేశవ్యాప్తంగా 100 కొత్త కేసులు లేచినట్టు లెక్కలు చెప్తాన్నాయి. అంగట్లన్నీ ఉన్నా అల్లు నోట్ల చేనున్నట్టు అన్ని జాగ్రత్తలున్నా కేరళ 100కు పైగా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో 10ల సంఖ్యలో కేసులు స్పీడ్ అందుకోబట్టే. ఇటేమో సెంట్రల్ సర్కార్ ఇంకా కొత్త గైడ్లైన్స్ ఇయ్యలేదని జనాలు నిమ్మలంగా తిరుగుతాండ్రు. కానీ లోపల మాత్రం హాస్పిటల్స్లో బెడ్లు, ఐసోలేషన్ వార్డులు రెడీ అవుతాయి. మంత్రాలకు చింతకాయలు రాలే అని ఓన్లీ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గే కాలం కాదు. జర్రంతా డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ లాక్డౌన్ రోజుల జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇక జాగ్రత్తల్లా జనాలు. దున్నపోతు మీద వాన పడ్డట్టు లోకమంతా ఎటుపోతే మాకేందనుకుంటారు కొందరు ఉంటారు. ఇక జరంతా చినుకు పడంగానే కలర్ మార్చేటోళ్ళు ఇంకిందరు ఉంటారు.
అడవిలో కాసే వెన్నెల లెక్క ఇంట్లోనే కూసుంటే ఏం మజా ఉంటుంది అనుకుర్రో ఏమో కానీ మన పోరగాన్లు సంచులు చదురుకొని బండ్లు దేవులు ఆడుకుంటా ఒక పెద్ద సాహసమే చేసిర్రుల్లా. ముందు వెనుక చూడకుండా చెరువుల దూకినట్టు వీళ్ళు చేస్తున్న హడావిడి చూస్తే ఇంట్లో మూస్తోళ్లకు గుండాగినంత పని అవుతుంది. మరి మనోళ్ళు ఎక్కడికి తవ్వు పడుతుర్రు, ఆ ముచ్చటేందో బయట పడితే కానీ మీకు నిద్ర పట్టదు కదా. లీక్ చేయకుండా అస్సలు కథ ఏందో చెప్తా చూడుర్రి. ఇక ఆకాశానికి సిల్లు పడ్డట్టు ఆనలు దంచి కొడుతుంటే మన ఊర్లో పంటున్న చెరువులు కుంటలు మత్తడి దుంకుతుంటే మన సిటీ పోరగాన్లకు మాత్రం ఇంట్లో అస్సలు కాలు నిలుస్తలేదటుల్లా. పిచ్చోడి చేతిలో రాయి దొరికినట్టు చేతిలో బైక్ తాళాలు జేబులో 4 పైసలుంటే చాలు గూగుల్ మ్యాప్లో జలపాతాలు ఏడున్న ఎతుకుడు చాలు చేస్తుర్రు. ఆనకాలం చాలైందని అడవుల పొంటున్న వాటర్ ఫాల్స్ తవ్వబడుతుర్రు మన యూత్ పోరగాన్లు. గోడ మీద పిల్లలెక్క ఆఫీసులల్లా కాలేజీలల్లా సైలెంట్గా ఉండేటోళ్ళు కూడా వీకెండ్ రాగానే పెద్ద ట్రావెలర్స్ లెక్క బిల్డప్ ఇచ్చుకుంటా బండ్లెక్కి ఎస్కేప్ అయిపోతుర్రు. ఇక అడవిదారులల్లా బురద రోడ్ల పొంటి బండ్లు జారుతున్నా గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అన్నట్టు ఇలా ప్రకృతి అందాల ముసుగుల ఫోటోలు రీల్స్ చేసుకుంటే ముఖ్యమైపోయింది ఇప్పుడు. ఇక ఇంకొందరైతే మరీ ఘోరముల్లా తెలివి తక్కువ వానికి ఊరంతా శత్రువులే అన్నట్టు జలపాతాల దగ్గరికి పోయి డేంజర్ బోర్డులు ఉన్నా వినకుండా లోపలికి దునికి సెల్ఫులు దిగబట్టే. ఆ నీళ్ల తాకిడికి కాళ్ళు జారితే ఏమవుతుందని ఇంకింత సుతం మురిసిపోవట్టే గదేం మురుసుడో. కుండపోత వానాల చెరువు నిండినట్టు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి వాటర్ ఫాల్ దగ్గర ఇదే జాతర నడుస్తుంది అనుకోర్రి. ఎంజాయ్ చేసిన మంచిదేనుల్లా జరంతా జాగ్రత్త ఉండకపోతే ఇబ్బందుల్లో పడతారని పోలీసులు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటుర్రు. గందుకే మన సీతక్క భయపడి అందరికీ మంచి చెడులు చెప్పింది. ఒకసారి అది సుతం వినాలి కదా మరి. ములుగు జిల్లాలో ఉన్నటువంటి పచ్చని అడవులు, పరవళ్ళు తొక్కుతున్న గోదావరి, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ చూడడానికి మీరందరూ వస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. దయచేసి అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మరి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వేరే ముత్యాల దార లేదా ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జలపాతాల్లోకి వెళ్లి అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. మీరు ఎక్కడికి వచ్చినా సంతోషంతో వస్తున్నారు, సంతోషంతో తిరిగి వెళ్ళాలనేది మా యొక్క విజ్ఞప్తి. గీళ్ళేడైంటారు సీతక్క మేడము, శినుకు రాలితే చాలు మన పోరగండ్లకు ఒంట్లో పూనకం వచ్చినట్టు అవుతుంది. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టు ఎండాకాలం అంతా ఏసీ రూములలో కూర్చొని తిట్టుకునేటోళ్ళు ఇప్పుడు వానవడంగానే పెద్ద ప్రకృతి ప్రేమికులు లెక్క అవతారాలు ఎత్తబట్టే అవతారాలు. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుమన్నాడట. గట్లనే జరంతా ఆనకాలం చాలైందో లేదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేందుకు గూగుల్లో జలపాతాల అడ్రస్లు వెతకబట్టే. ఇక బండెనక ఒకరిని కూసోబెట్టుకొని ఆయనకి ఫోన్ చేతికిచ్చి స్లో మోషన్ వీడియోలు దిగుమన్నాడు. ఇంకా పెద్ద జాతర. గివే ముచ్చట్లు పో, ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అన్నట్టున్న డేంజర్ ప్లేస్లకు సుత పోయి జలపాతం దూకుడు చూసి మురిసిపోతురు గీ పోర్లు. ఇక ఇంట్లో ముసలోళ్ళు పోకుర్రి బిడ్డో ఆనలు దంచుకొడుతున్నాయి, వాగులు వంకులు పొంగుతున్నాయని నెత్తినోరు కొట్టుకుంటుర్రు. ఇల్లు మాత్రం వింటే కదరా నాయన కప్పదాటి వేసినట్టు ఒక బండ మీదకెళ్ళి ఇంకో బండకి దూక్కుంటా సెల్ఫీల కోసం ప్రాణాలను పనంగా పెట్టబట్టే మోతవర్లు. ఆవు చేళ్ళ మెత్తే దూడ గట్టున మెత్తదా అన్నట్టు ఒక సోపతిగాడు పోతే ఆయన వెనకాల గ్యాంగ్ అంతా జలపాతాల బురద రోడ్ల పొంటి లైన్లు కడుతుర్రు. ట్రిప్పులు మంచిదేనుల్లా జరంత జాగ్రత్త లేకపోతే ఆ గంగమ్మ తల్లి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మరి పైలము మన సోషల్ మీడియా వీర్ల జలపాతాల ఎవ్వారా మీ ఒగ్గిట్లుంది. మరి పైలముల్లా చెప్పేది చెప్పిన మటన్క మీ ఇష్టం. మరి ఇక మనం ఇప్పుడు సీతను మందలిద్దాం. నిన్న బల్కంపేట పోయింది, అది ఇలా ఏం అవతారం ఎత్తిందో. ఇదేమో రచ్చసత్తలేదు కదా, ఈ గంజేమో అడుగంటిపోయింది, ఇదేమో మాడిపోయింది. ఇంట్లో అయితే ఏం లేనే లేదు, ఏం దీన్ని కాలిపోదును. పోయింది దవ్వ దవ్వ ఊరుకుంటూ పోయింది. ఓ కూరేని సావలేదు, ఓ బువ్వంటి సావలేదు. ఇదిగా భగవాన్లలో మూతులు పెట్టుకుంటూనే చూస్తుంది కదా, ఏమీ ఆర్తదేలదా ఆయ సీత.
కొన్ని ఊపిరితో ఉంటే కుతకబట్టి చంపేది వచ్చిందిరా నాయన. ఏది ఇంట్లో ఏం లేవు, ఏం తిని నాశనం అవుతాం. ఆగోగోగో గిన్నెలన్నీ గట్లెత్తనవేందే ఆ అన్ని సొట్లు పోతే ఏ పోరి. సొట్టెలు పడతాయి, సొట్టెలు పడకపోతే నేనే మన బర్ల కొట్టని లేచేస్తా. సొట్టెలు పడేటట్టు మంచిగా బర్లతో నీ గొర్రెలతో దొక్కుపిస్తా. ఇంకింత ఎక్కువ సొట్టెలు పడతాయి. అయ్యో అవి కాలు లేకపోతే ఏం చేయాలే మరి? ఇంత దుబ్బ నింపి పెట్టమంటావా దాంట్లో? నింపు, అయ్యే నింపు పెట్టు. ఇక మన్ను మసాలని తిన్నాక మనకి గ్యాస్ బుడ్డి ఎందుకే? ఇక పట్టు దీన్ని బయట పడేస్తా. అరే ఏమే సీత, ఏమైందే నీకు? అయినా పారుస్తందుకు కాదేమన్నా పాత బొంతనా? ఎట్లెట్లనో చేస్తున్నావు, ఏమైంది నీకు? ఇంట్లో అండేటోళ్ళు లేరు, బయట తినేటోళ్ళు లేరని మంచి ఉరికినావు. వాదరా దబ్బ చిన్న పోరి మరి అండుకోనికి వస్తుందా? అసలు అండుకోనే అండుకోదు. ఏం తింటుందో ఏందని అండినవా? ఏమన్నా అండి సచ్చినవా? ఏముండలేదే. చింతపండు విసికి పచ్చిపులుసు చేయలేదా? ఎల్లిపాయ కారం నూరలేదా? అవన్నీ తినేదందుకు గాక నీ మూతికి కట్టతందుకా? పోరికు నా మారెత్తే అవన్నీ తింటే కడుపులో మండది. గీతి నీ మూతి. ఏమే కండ్లు నెత్తికెక్కినాయా? గీత మూతి అంటున్నావు, ఏదుంటే అదే తిను. ఎట్లా తింటారే? గిన్నెలో ఉప్పు కారం వేసుకొని నీళ్ళన్నీ పోసుకొని ఇట్లా కుక్క గతుకున్నట్టే అని గతకాలనా? లేకపోతే ఆ సిలిండర్ బుడ్డి పట్టుకొని ఆఫీస్ కాడికి వద్దున్నావు మరి అందులోనే వండుతావా చెప్పు మరి? అయినా నువ్వు స్టూడియోకి ఎందుకు వస్తావే సీతి? ఏడుంటే ఆడికి వస్తావా? కడుపులో కాలితే మన ఖతర్నాక్లా గీతి కమ్మటి వంట సీత మంచిగా తింటుంది అని ఒక ప్రోగ్రాం పెడదాం, మత్తు వైరల్ అవుతుంది. చెయ్యి కాలు ఎరగొట్టి మక్కిల్లిరుతారు. అయినా ఏమైందే? ఎందుకట్లా అంగడంగడి చేస్తున్నావు ఇల్లంతా? అంగట్లా కూరగాయలన్నీ కరిపోయినాయి. ఏదో ఒకటి తెచ్చి అండితే ఏం పోవు? నీ అవ్వ కూరగాయలు మస్తు పిరమున్నాయి. పావు కిలో 30 అంటుర్రు, అంటే కిలో 100 దాడుతుంది అన్ని. జర ఓపిక పట్టరాది అగ్గవైతే అండుతా కానీ. ఫిరం అయితే కూరలే అండవా? ఏం తిని కాలిపోవాలి? ఇటు పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని పోయి అడుక్కోవాలనా? ఇంత కూరయ్యి, ఇంత బువ్వెయ్యి అని. అయ్యో గంతగాచారం నీకేం పట్టిందే? కిలో 100 దాటితే నేనేం పెట్టుకోనాలే? నువ్వే చెప్పు. జీతం పడితే పోయితే పో, అచ్చి అండి పెడతా కుండలు తిని లడ్డు లెక్క అయిదు కానీ. అవు ఇక నువ్వు వండుతావు, అది నేను తిని మంచిగా లడ్డు లెక్క అయితే ఇక. సరే కానీ ఆర్త తెచ్చినవా? రాత్రికి వచ్చి ఏదో ఒకటి అండుతా కానీ. ఏమే ఒకటే పూట అండుతానే ఉన్న పథకం పెట్టుకున్నావా? రాత్రికి వచ్చి అండుతుందట రాత్రికి. అయినా నేను సుత గట్లే ఉంటున్నా కదే, నీకు పెట్టక నేనేమన్నా తింటున్నానా చెప్పు? ఇజ్జత్ దియబడితే గిట్లా. ఇక రేపు మాపు 10 మందిని పిలిచి పంచాయతీ సుత పెట్టేటట్టే ఉండవే నువ్వు. అవు కూరగాయలే మస్తు ఫిరమైనాయి, నీ మేకప్ డబ్బాలకి మాత్రం ఫిరం కాలేదా? అవైతే వేలకు వేలు టెస్ట్ చేయించుకొని మరీ పెట్టి మరీ వాడతావు. 100 అట 100 కూరగాయలకి. నా బొందేం కాలే? నీతో మాట్లాడు కంటే వేరే వార్త చెప్పింది నేమే సీత. ఈడికే నా కడుపులో మొత్తం గావర అవుతుంది. ఇట్లా ఉపాసం ఉన్న నా ముఖం చూస్తే నీకు ఈకారం వస్తుందా? ఈకారం ఇజ్జత్ తక్కువదానా, ఇల్వ తక్కువదానా, బల్లి మొక్కదానా, కప్ప మొక్కదానా, బర్రెదానా? ఏమోనే, రైతులకు రేట్లున్నాయో లేవో కానీ మార్కెట్లో మాత్రం మస్తు పిరమున్నాయి. నేను ఎట్లా కొనాలో చెప్పు? ఏం చేయమంటావే మరి? ఏం అండమంటావు చెప్పు? కప్పల పెళ్లి చేయి, లేకపోతే ఒక్కసారన్నా వచ్చిపో వానదేవుడా అని పాటలు పాడు, లేకపోతే ఊరంతా తిరుక్కుంటా నీళ్ళు చల్లు. నువ్వు ఏమైనా చేసుకో కానీ నా కడుపు ఖాళీ ఉంచుతావా? నేను ఉపాసం పండాలనా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకైతే కూర అండిపోగా అంతే. అయినా నేను ఒక్కదాన్ని కుండలు అంటుకొని తిని బర్ర లెక్క అంటున్నట్టు పొతాంబ అంటున్నట్టు భలే అంటున్నావు నువ్వైతే. అవు ఎత్తదా ఇంటేది పసిగడ్డి లేదు కానీ బయటది ఫాసం అడిగిందట. గమ్మత్ లేదు నీ ముచ్చట. ఏ కూర లేదేం లేదు. అరే గింత ఏరాదే, గంత పిసినార్తనం చేస్తున్నావు. మొన్న ఏడితే వాళ్ళమ్మ పాపం చికెన్ వేయలేదా నీకు? నువ్వుగా ఎల్లిగడ్డ కారం వేయ అంటున్నావు. బదులుకు బదులు ఎచ్చేయి. అవు గిసంటి పథకం కూడా పెట్టినావు తల్లి. ఆగు నేను మందితా నీకు పోయి అడకచ్చుకుంటా గిన్నెలు పట్టుకొని. అయ్యయ్యో మందంతా నీ దిక్కే చూస్తుర్రే, అట్లా ఓకే. అవు నువ్వు కూర బువ్వ వండాక పోయి స్టూడియోలో కూర్చుంటే నేను ఉపాసం పడినల్లా. గందుకే మందితానికి పోయి ఇంత కూర ఉంటే ఇయ్యవ్వో, ఇంత బువ్వు ఉంటే ఇయ్యవ్వో, నీ కడుపులో పిల్లలు సల్లంగుండా తల్లో దండం పెడతా అవ్వా, ఇంత బువ్వు ఉంటే ఇయ్యవ్వా అని అడుక్కుంటా. అవ్వా అన్నంత పని చేయకే. ఎంత పిరమున్నా సరే రాంగ కూరగాయలు తెస్తా, నీకు బండెడు అండి పెడతా, తిని బిర్రుగా వండేవి తెల్లారదాక. ఇక ఇవరిదాకుండి నీ కూరగాయల బువ్వ తింటాను. రాంగరంగా బగార బువ్వ పట్టుకొనిరా, లేదనుకో ఉసుక బుక్కుతా చూడు, అదే నీకు సిస్క. నాకేమన్నా అయితే మంచిగా నువ్వే హాస్పిటల్కి పట్టుకొని పోవాలి. నీకు సిస్క్ ఇదేప. అమ్మో ఇది అన్నంత పని చేస్తుంది.
తెత్తగాని బగారు పువ్వ సుత తెస్తా అటెన్గా కూరగాయలు సుత పట్టుకొని వస్తా కానీ నువ్వైతే ఓవే బక్కముఖం దానా ఆర్తదేలే మన్నుదేలే ఇయ్యాలి ఇది దీని కడుపు మంటతోటి. అడవిల కాసే వెన్నెల లెక్క ప్రశాంతంగా ఉన్న ఊళ్ళల్లా ఇప్పుడు దొంగలు సరికొత్త అవతారాలు ఎత్తుతుర్రు. ముందు వెనుక చూడకుండా చెరువులో దూకినట్టు కొందరు రోడ్ల మీద పడి పిచ్చెక్కిస్తుర్రులా, ఇంకొందరేమో నడిరాత్రి ఇండ్లల్లో పడి గుండాగినంత పనిచేస్తుర్రు. ఇంతకా దొంగలు చేసిన పంచాయతీ ఏంది, వాళ్ళు పెట్టిన కట్టాలేంది, బస్సు ఎటు వేయింది, బస్సు దొంగల కథ ఏంది చూద్దాం పారి లైన్ పెట్టి. ఫస్ట్ ముచ్చటింటే మాత్రం మీ ఫ్యూజులు ఎగిరిపోతాయుల్లా. కొరుట్ల ఆర్టీసీ బస్టాండ్ల 9వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న సర్కార్ బస్సును ఎవరో ఒక మహానుభావుడు ఎత్తుకొని పోయిండు. పిచ్చోడి చేతిలో రాయి దొరికినట్టు వానికి స్టీరింగ్ దొరకడమే ఆలస్యం. నిజామాబాద్ తోవ బట్టి బస్సును రేస్ కార్ లెక్క ఉడాయించిండు. మొన్న గిట్లనే ఒక బస్సును ఎత్తుకుపోయి తిరుపతి దేవుని దర్శనానికి పోగా టోల్ గేట్ కాడ దొరికిండు. ఇప్పుడేమో గీ బస్సులు దొంగలు ఎక్కువ అయినరుల్లా. అయితే బస్ ఎక్కుడైతే ఎక్కిండు గాని తోవ పాయింట్ పోయేటోళ్ళను చూసి హారన్ కొట్టాల్సింది పోయి రోడ్డు మీద ఉన్న బైకులను ఆఖరికి డ్యూటీలున్న పోలీస్ బండిని కూడా గుద్దుకుంటూ పోయిండు. ఈ పబ్లిక్ బస్సు పబ్లిక్ పబ్జీ ఆట చూసి జనాలు పానలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసిండ్రిగా. ఆ దొంగగాడ ఆటలు ఎంతోసేపు సాగలే. ముచ్చట తెలుసుడే లేటు. పోలీసులు సైరన్ లేసుకుంటా బస్సు వెనకాలనే పడ్డారు. మెట్పల్లి శివార్లోని గండి హనుమాన్ గుడి దాకా పోయే వరకు ఆ ఊరి పేరు లేని డ్రైవర్ సారు పోయి ఒక లారీని అడ్డంగా ఢీకొట్టి బస్సును ఆపేసిండు. పోలీసులు వెంటనే వాని కాలర్ పట్టుకొని లాక్కుంటచ్చి లోపలేసిండ్రు. ఆర్టీసీ సార్లు కూడా వచ్చి నాయనా నీ పుణ్యమే అని బస్సును డిపోకు తరలించిండ్రు. అసలు వాడు బస్సుని ఎందుకు ఎత్తుకెళ్ళిండు, వారికి నిజంగానే పిచ్చున్నదా లేక ఏదేమైనా మందుమత్తులు ఉన్నాడా అని తలలు పట్టుకుంటారు పోలీసులు. బస్సులకే రక్షణ లేకపోతే ఎట్లా అని జనాలు తిట్టుకోబట్టే ఈ ముచ్చట చూసినాక. ఇక రెండో ముచ్చట చూస్తే జాలిపడాలనో తిట్టాలనో అర్థం కాదు. కరీంనగర్ భగత్ నగర్లా నడి రాత్రి ఒక ఘోరమైన దోపిడీ జరిగింది. లోకంలో ఉన్న దొంగలంతా ఒక్కటైపోయినట్టు అర్ధరాత్రి టయానికి ఇంట్లున్న ముసలోళ్ళ తానికి పోయి బెదిరించిండ్రు కత్తులు కటార్లు పట్టుకొని. ముసలోళ్ళని చూడలే పాపం, వాళ్ళ తానున్న 50 తులాల బంగారం 20 లక్షల పైసలు తీసుకొని దెబ్బేసిండ్రు. ఇక దొంగలంతా దోసుకొని ఎస్కేప్ అయ్యేటప్పుడు ఒక డమ్మి గన్నును అక్కడనే ఇడిచిపోయినరట. వాళ్ళు చాలా పదునైన మారకాయుధాలు తెచ్చిండ్రని ఏడుస్తుంటే దొంగలేమో ప్లాస్టిక్ తుపాకీతోని ఇంత పెద్ద స్కెచ్ చేసిండ్రు. పోలీసులు క్లూస్ టీంతోని గాలింపు ముమ్మరం చేసిండ్రు. కానీ సిటీ నడిబొడ్డున ముసలోళ్ళ ఇండ్లకే రక్షణ లేకపోతే ఎట్లా అని జనాలు గూబులు పడబట్టే. అబ్బా ఓ పెద్ద ముచ్చట మర్చిపోయినుల్లా, అది సుతినుండ్రి ముందుగాల. లోకంలా మనుషులని నమ్మని రోజుల్లా ఒక చిన్నపిల్ల మాత్రం మానవత్వానికి సమానమైన తక్కడ అయింది. అస్సాంలున్న శివసాగర్ జిల్లా అంతా వరద నీటితో మునిగిపోతే జనాలంతా పానాలు కాపాడుకునేందుకు పరుగులు పెడతాండ్రు. కానీ ఈ చిన్నపిల్లనైతే ఆమె పానాలు కాపాడుకునుడు కంటే ప్రేమించిన కుక్కపిల్లను గుండెలకు హత్తుకొని ఆ మోకాల్లోతు నీళ్లల్లా పానాలను పనంగా పెట్టి కాపాడింది. ఆ పిల్ల చూపెట్టిన అమాయకపు ప్రేమ, మూగజీవాల పట్లున్న కరుణ చూసి సోషల్ మీడియాలో జనాలు జైజమ్మలు కొట్టబట్టే. ఇంత చిన్న ఏజ్లాగా పిల్లకున్న ఇంగిత జ్ఞానం చూసి నేటి లోకం బుద్ధి తెచ్చుకోవాలి అంటాండ్రు మంచి జనాలు. గిదొక్కటైతే ఇంకో ముచ్చట గిది. కలియుగంలో కూడా శ్రవణ కుమారులు ఉన్నారా అని ముక్కు నేలేసుకున్నాడు కాయముల్లా. రాబోయే రోజుల్లో ప్రేమాభిమానాలు చచ్చిపోతాయేమో అనుకుంటున్న టైంలా హరిద్వార్ కావడి యాత్రలా ఒక సూపర్ సీన్గా నచ్చింది. 2 అన్నదమ్ములు గంగమ్మ తల్లి పవిత్ర జలాలను హరిద్వార్కెంచి నోయిడా సెక్టర్ 2కి మోసుకుపోతాండ్రు. వాళ్ళు పోవుడు కాదు, వాళ్ళతో తల్లిని సుత సాంప్రదాయ కావడ్లా కూసబెట్టుకొని భుజాల మీద మోసుకుంటా పోవట్టే. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలంటే ఇయాల్టి కాలంలో ముసలోళ్లను అవతలకు మెడలు పట్టుకొని గెంటేసేటోళ్ళే ఎక్కువైతాండ్రు. కానీ ఈ 2 పోర్లు చూపిన తల్లి మీద ప్రేమ అది చూసినాక దేవుడు సుతా మురిసిపోయి ఉంటాడు.
వీళ్ళ భుజాల మీద మోసింది కేవలం కావడిని కాదు, హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని అని మెచ్చుకోవట్టే కొందరు జనాలు. చెవిటోని ముందు శంఖమూదినట్టు లోకానికి ఎంత మంచి చెప్పినా అంతే, కొందరు స్వార్థపరులకైతే బుర్రకే ఎక్కది. ఒక దిక్కు చిన్నపిల్ల వరదల్లో కుక్క పిల్లను కాపాడుతుంటే ఈడ సిటీలలో మాత్రం రోడ్ల మీద తిరిగే కుక్కలను కర్రలతో కొట్టి హింసించే రాక్షసులే ఉన్నారు. ఇంకో దిక్కు ఆ మనవళ్ళు అమ్మమ్మను భుజాల మీద మోస్తుంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాల తడుముకున్నట్టు ఇంట్లో ముసలోళ్లకు టైంకి బువ్వ పెట్టకుండా ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే నయాజమాన కొడుకులు భుజాల తడుముకోవాలి. అయితేవానే కానీ వాట్సాప్లల్లో ఫేస్బుక్లల్లో పెద్ద పెద్ద స్టేటస్లు పెట్టుడు కాదు. ఆ అస్సాం పిల్లను చూసి మూగజీవాల మీద ప్రేమ, ఆ కావడి అన్నదమ్ములను చూసి కన్న వాళ్ళ మీద గౌరవం నేర్చుకుంటేనే మనిషి జన్మకు ఒక అర్థం ఉంటుంది అంటారు మంచి మనుషులు. అబ్బా ఇంకా కొన్ని వార్తలు మిగిలిన్నాయి, అవి సుతం చూడుర్రి.